దీపం ఆరిపోయిందమ్మా. ఏంటి? ఏం కొంపలు మునిగిపోయాయని అలా అరుస్తున్నావు? తులసి కొట్టు ముందు పెట్టిన దీపం ఆరిపోయింది పోనా. గాజులు పగిలిపోయాయి. ఈ మాత్రం దానికి ఏదో భూకంపం వచ్చినట్టు అంతలా అరవాలమ్మా. అమ్మో, మేమంతా ఆడలిపోయి చచ్చాం. దీపం ఆరిపోవడం, గాజులు పగిలిపోవడం ఏదో అశుభానికి సంకేతం అన్నయ్య గారు. అంటే ఏంటి పెద్దమ్మా? డాడీ ఇప్పుడు డేంజర్లో పడ్డారనా? వీళ్ళ వల్ల మావయ్య గారు ఎప్పుడో డేంజర్లో పడ్డారు. ఇప్పుడు కొత్తగా ఏముందండి? చేసిందంతా చేసి ఇప్పుడు కంగారు పడేం లాభం? ఎవరేం చేశారో మాకు బాగా తెలుసు. కనీసం మా నాన్న ఫోన్ కూడా ఇవ్వకుండా దాచేశారు. ఫోన్ పోయిందని మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. ఎవరు దాచారు బాబు? మాకేం తెలీదు. సర్కిషా ఎక్కడైనా కనిపించారా? లేదు దివ్యమా. కనిపించారా అండి? లేదండి. అయ్యో, సరే అటు వెళ్దాం పదండి. పదండి.
ఏమండి? అనుకుంటున్నాడు సార్. అతను ఎవరో కాదు, ప్రముఖ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. అందరూ ఆయన్ని న్యాయాన్ని రక్షించే న్యాయదేవుడు అనుకుంటారు, కానీ అతను స్మగ్లర్, క్రిమినల్. రిమాండ్ ఖైదీగా ఉంటూ జైలర్ని, సెంట్రీని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. న్యాయవాదులకే మాయని మచ్చ తీసుకొచ్చాడు. కావున ఆయన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. కావున ఆయన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను లాస్ట్ సెషన్ లో చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారిని కుట్రపూరితంగానే ఈ కేసులో ఇరికించారు. అన్యాయంగా ఆయన్ని బలి చేయాలనుకున్నారు. డిఫెన్స్ వారు చాలా బాగా తమ మామగారిని వెనకేసుకొస్తున్నారు. కుట్రలో ఇరుక్కోవడానికి
ప్రసాద్ గారేం చిన్నపిల్లాడు కాదు, ప్రముఖ లాయర్, ఎంతో తెలివైన వారు. ఎంత తెలివైన వారైనా ఒక్కొక్కసారి అతి మంచితనానికి పోయి ఆపదలో పడుతూ ఉంటారు పీపీ గారు. అలాగే ప్రసాద్ గారు కూడా ప్రమాదంలో పడ్డారు యువర్ ఆనర్. తన ఇంటికొచ్చింది క్లయింట్ అనుకుని ఆ స్మగ్లర్ వలలో పడ్డారు. అతడు క్లయింట్ లాగా వచ్చాడనడానికి మీ దగ్గర ఆధారం ఉందా దివ్య? ఉంది యువర్ ఆనర్. కానీ దురదృష్టవశాత్తు ప్రసాద్ గారి ఫోను అందుబాటులో లేదు. ఆ ఫోన్లోనే ఆ సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఉన్నాను యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించమని స్మగ్లర్తో మీరు చెప్పినట్టు ఇందులో క్లియర్గా ఉంది. సారీ సార్, నా ఫోన్ పోయి 3 రోజులైంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అవును సార్, నేనే కంప్లైంట్ తీసుకున్నాను. ఆ కంప్లైంట్ జెరాక్స్ కాపీ కూడా ఉంది. నా ఫోన్ ఎవరో దొంగిలించి నాలా చాట్ చేసి నన్ను ఇరికిస్తున్నారు సార్. నాకు ఆ స్మగ్లర్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరేమంటారు దివ్య? దేవుడయ్య ఫోను మీ చేతికి ఎలా వచ్చింది? అలా అడగండి సార్. తనే నా ఫోన్ దొంగతనం చేసింది. హలో, ఎవరమ్మా నువ్వు? నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నన్ను దివ్య అని అంటారు దేవుడయ్యా. నీ ఫోన్ నా దగ్గరుంది. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పుకో చూద్దాం. మర్యాదగా నా ఫోన్ నాకివ్వు. ఎలా ఇస్తాం దేవుడయ్యా? నీ పాపాల చిట్టా అంతా చావంటే నీకు అంత ఇష్టమేంట్రా? అప్పటిదాకా వెయిట్ చేయి. నీకిష్టమైన చావుని నీకే ఇస్తాను. నన్ను గెలకొద్దు. నేను అసలే మంచోణ్ణి కాదు. రేపు అదే ప్రూవ్ చేయబోతున్నావు. లాయర్ దివ్య గారికి పిచ్చి పట్టినట్టుంది. ఒక పిచ్చివాణ్ణి తీసుకొచ్చి ప్రసాద్ గారని చెప్తుంది. ఆయన పిచ్చోడు కాదు పీపీ గారు. హీఈస్ లెజెండరీ అడ్వకేట్, గ్రేట్ లాయర్ శ్రీ లగడపాటి రాజేంద్ర మావయ్య గారు.
నా చుట్టూ ఉచ్చు బిగించి ఒక స్మగ్లర్ని క్లయింట్లా మా ఇంటికి పంపించి నన్ను స్మగ్లింగ్ కేసులో ఇరికించారు. జైలు నుంచి నేను తప్పించుకునేలా చేసి నన్ను చంపాలని ప్రయత్నించారు. నేనెలా అయినా సరే కోర్టుకు వస్తానని తెలిసి కోర్టు బయట నన్ను చంపాలని చూశారు. నా కొడుకు కోడలే నన్ను కాపాడారు. గత్యంతరం లేక ఇలా మారువేషంలో రావాల్సి వచ్చింది. సాక్ష్యాలన్నీ మీ ముందే ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు నిర్దోషి, ఏ తప్పు చేయలేదు. న్యాయ వ్యవస్థకే నిందితుడు దేవుడయ్య, అతని కుమారుడు సురేషు వ్యక్తిగత కక్షతో రాజేంద్ర ప్రసాద్ను, అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని రుజువైంది. కుట్ర, హత్యాయత్నం, బెదిరింపుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దేవుడయ్య, సురేషులకు ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అలాగే రాజేంద్ర ప్రసాద్ను నిర్దోషిగా అన్నయ్య గారేంటదినా అడగకుండానే వరాలు ఇచ్చేస్తున్నారు. బావగారు పెద్ద బోళా శంకరుడే. ఆ శివయ్యలాగా ఈయన కూడా అమాయకుడే. అందులోనూ వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా అది ఆయనకి వేదవాక్కు. అవునత్తయ్య, అయినా ఆ దివ్యక్క ఏమంత కష్టపడిందని మావయ్య గారు వరమిస్తానన్నారు. ఆ మాత్రం నేను కష్టపడలేనా ఏంటి? ఇంతకీ ఆ దివ్య ఏం వరం కోరుకుంటుందో ఏమో. ఏముందంటే వదిన ఏమడిగినా ఇస్తానని డాడ్ ప్రామిస్ చేశారు కదా. ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద రాయమంటుందేమో. అప్పుడు మనం అడుక్కు తినాల్సి వస్తుంది అల్లుడు గారు. అంతా వీధిని పడతాం. నా డౌట్ ఏంటంటే
ఇన్నాళ్ళు పెద్దత్తని పక్కన పెట్టేశాం కదా, ఇప్పుడు ఆవిడకి ఇంపార్టెన్స్ కావాలని దివ్యకి అడుగుతుందేమో. ప్రతీకారము తీర్చుకోవచ్చు. అది కాకపోతే మనం ఇన్నాళ్ళు వాళ్ళని ఇంటి బయట పెట్టేశాం కదా, ఇప్పుడు కొన్నాళ్ళు మనల్ని ఇంటి బయట పెట్టమని దివ్య అడుగుతుందేమో. వదిన అలా కూడా రివెంజ్ తీర్చుకుంటుంది. ఇంటి బయటికి వెళ్ళమంటే పర్లేదు అల్లుడు గారు, వీధిలోకి గింటేస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డున పడతారనుకుంటే మనం రోడ్డున పడాలా నాన్న? తప్పదమ్మా, ఇప్పుడు దివ్య టైం నడుస్తుంది, మనకిది బ్యాడ్ టైం. లేదన్నయ్య గారు, ఆస్తి పోయినా నా స్థానం పోయినా లేదా మనం ఇంటి బయటికి వెళ్లాల్సి వచ్చినా నేను భరించలేను, నా వల్ల కాదు. నా పసుపు కుంకాలు నిలిపావు, ఈ ఇంటి పరువు గౌరవం కాపాడావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఈ కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటుంది. మేమంతా నిన్ను మా ఇంటి దేవతలా కొలుచుకోవాలి. అత్తయ్య, ఇవన్నీ చాలా పెద్ద మాటలు. నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా. మావయ్య గారు నాకు కన్న తండ్రితో సమానం. ఆయన్ని కాపాడడం నా బాధ్యత అత్తయ్య. నీ స్థానంలో వేరే ఎవరున్నా కూడా ఆయన్ని బయటికి తీసుకురాలేకపోయేవారమ్మా. నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలీదు. గొప్పంతా నాదే కాదత్తయ్య, మావయ్య గారి మంచితనం, మీరు చేసిన పూజలన్నీ ఫలించాయి. ఇంతకీ ఈవినింగ్ నాన్నగారిని ఏం కోరుకోవాలనుకుంటున్నారండి? మంగ గురించి చెప్పాలనుకుంటున్నారా? అయినా ఎన్నాళ్ళని దాస్తాను చెప్పండి. మంగ మీ కన్న కూతురని చెప్పేయండి. అవునమ్మా, ఎంతకాలమని మంగని పని పిల్లగా పరాయి పిల్లగా చెప్తాం. మీ పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు ఏమంటారోనని భయపడి నిజం చెప్పలేదు. మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు ఆ సమయం వచ్చి మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, నీకిది రెండో పెళ్లి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. ఎంతకాలమని మంగని
పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం? మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్లి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. నా అనుమానమే నిజమైందన్నమాట. ఆ మంగ పని పిల్ల కాదు, ఆ దివ్య కూతురే అన్నమాట. అంతేకాదు సిస్టర్, మన హర్ష దివ్యలకు పుట్టిన పిల్ల కాదు ఆ పిల్ల, ఎవడికో పుట్టిన పిల్ల. వాడు చచ్చాడు అంటే దివ్య విధవరాలు. దివ్యకి ఇది రెండో పిల్లమ్మా. ఎంత మోసం, ఎంత దగా! అవ్వా, హర్షబాబు ఒక విధవరాలిని, అది పిల్ల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ పచ్చి నిజాన్ని దాచిపెట్టి మనల్ని మోసం చేశారు. ఎంత పెద్ద కుట్ర చేశారు. ఈ నిజం సాయంత్రం దివ్యక్క మావయ్య గారికి చెప్పేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారేమో. మంగని మనవరాలిగా అంగీకరిస్తారేమో. మాటిచ్చారు కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటారు. పెదబాబు, దివ్య ఎక్కడా? ఏమైందండి? ఎక్కడా? నీ కొడుకెక్కడా? కోడలెక్కడా? పెదబాబు, దివ్య, పెదబాబు. ఏమైంది తాతయ్య? ఏమైంది మావయ్య? సూటిగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. అడగండి మావయ్య. నాపై నీ అభిప్రాయం ఏమిటి? మీరు నా కన్న తండ్రితో సమానం మావయ్య. మీపై నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. నిజంగా నా మీద గౌరవం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా? దివ్య గారు ఏం చేశారు నాన్న? ఒక పచ్చి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది. దివ్య నిన్ను రెండో ఏమ్మా, నన్ను నీ కన్న తండ్రితో సమానం అన్నావు. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? నేనేమన్నా రాక్షసున్నా, దుర్మార్గుణ్ణా? నా కన్న కూతురికి ఇలా జరిగితే నేను
చిన్నప్పుడు నీ తండ్రితో నువ్వు ఎక్కువ సమయం గడపలేదని విన్నాను. అందుకని భగవంతుడు నా రూపంలో నీకు తండ్రినిచ్చాడు. నాకు కూతుళ్ళు లేరు. అందుకే భగవంతుడు నీ రూపంలో నాకు కూతుర్నిచ్చాడు. మీ నగలన్నీ నాకిచ్చేస్తే మీకెలా? నాకు నగలెందుకమ్మా? నువ్వు చాలు. నీ వల్లే ఆయన పరువు ప్రాణాలు నిలిచాయి. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడా. అందుకు మాత్రమే నీకు ఈ నెక్లెస్ ఇవ్వలేదు. అంతకు మించిన మంచి మనసును చాటుకున్నావు. అంతలా నేనేం చేశాను అత్తయ్య? కుమారికి సాయం చేయబోతున్నావు. శత్రువుని క్షమించి సాయం చేస్తున్న నీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టాలనుందమ్మా. కాని ఆయుక్షణవని ఆగిపోతున్నాను. కుమారి నా శత్రువు కాదత్తయ్య, నా చెల్లెలు. మీరు కోరుకున్న నా తోడి కొడలు. తను సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వాళ్ళు దాచిన నిజాన్ని మావయ్య గారి దగ్గర వరంగా అడగబోతున్నాను. మరి మంగ గురించి ఎప్పుడు చెప్తావమ్మా? మంగ కళ్ళల్లో సంతోషాన్ని ఎప్పుడు చూస్తావు? చెప్పాను కదత్తయ్య, ఇలాంటి మంచి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అలాంటి ఏదో ఒక సందర్భంలో మావయ్య గారికి మంగ గురించి చెప్తాను. దానికి తొందరేం లేదు. నీలాగా నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. నువ్వు నా కోడలుగా రావటం నా అదృష్టం. ఇంత మంచి కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం కూడా అత్తయ్య. ఈరోజు మావయ్య గారి సంతోషం చూడాలి, కుమారి ఆనందం చూడాలి. చాలా అందంగా ఆనందంగా ఉన్నావు ప్రసాద్. అందం సంగతేమో కాని ఆనందంగా ఉన్నాను అన్న మాట మాత్రం నిజం. మీ సంతోషానికి కారణం దివ్య కదా? కాని నీ చిరునవ్వు శాశ్వతం కాదేమో తెలియడం లేదు. అలా అంటున్నావేంటి భూనా? నేను చెప్పడం ఎందుకులే ప్రసాద్, కాసేపట్లో నువ్వే వింటావుగా. నేనా? ఏం వింటాను? అదే ఆ దివ్య మిమ్మల్ని అడగబోయే వరం. దివ్య నన్ను ఏం అడగబోతుందో నీకు ముందే తెలుసా? ఒక్క నాకేంటి ప్రసాద్, ఇంట్లో అందరికీ తెలుసు. అందరికీ తెలియటమేంటి? హర్షబాబు కూడా తెలివైనోడే, నీ ముందు బయటపడలేదు. ఇంత పెద్ద నిజాన్ని సుమిత్రక్క దాస్తుందని నేనూహించలేదు. విషయం తెలిసిన బియ్యంకులు సంతోషపడ్డారు. ఒక విధవరాలికి పిల్ల తల్లికి కొత్త జీవితం ఇచ్చారని గర్వపడ్డారు. బయట గెస్ట్లయితే హర్షకి అన్ని నీ పోలికలే వచ్చాయని, రెండో పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు ప్రసాద్. పోన్లీ ప్రసాద్, ఇది మన పరువు పోయే విషయమైనా పైకేం చెప్పలేం కదా. అందుకే ఎవరేం అడిగినా జస్ట్ ఊ కొట్టు అని అన్నాను.